దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎలా ఉన్నారండి? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో దిగులు, భయము, చింత ఇవన్నీ కామన్. మనం లైఫ్లో చూడండి, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఎట్లుంటుందో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ దేవుని మాట మీద బ్రతకాలి. దేవుడు మనకుంటే అన్నీ ఉన్నా లేకున్నా ఆయనే ఉంటే ఇంకెందుకు? నేను విడిపించడా, నిన్ను తప్పించడా, నీకు న్యాయం చేయడా, నీ పక్షమే వ్యాజ్యమడ్డా చేస్తాను. దేవుని కలిగి ఉండండి, దేవుని మాటని కలిగి ఉండండి, దేవుని ప్రేమను పొందుకోండి. ఆయన మీకున్నాడు, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం ఏదైనా ఆయన చేస్తాడు. ఒక చక్కటి మాట నేను చదువుతున్నాను. 105వ కీర్తన 43వ వచనము. ఆయన తన ప్రజలని సంతోషముతోనూ తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించను. మనము ఏ సమయంలోనైనా మన దేవుడు మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, ఉత్సాహం, సంతోషం అది దేవుని యొద్ద నుండి వచ్చేది. డిప్రెషన్ ఇట్లా అంటాం, అమ్మ అయ్య అంటాం, అది అపవాది నుండి వచ్చేది. వింటున్నారా? హ్యాపీగా కొంతమంది మొక్కలు ఎప్పుడు గంటు పెట్టుకుంటారు. ఒక మంచి ఉండదు, చెడు ఉండదు వాళ్ళ మొక్కల్లో. ఎవరినైనా పలకరించరు. ఏంటో కడుపు నిండా ద్వేషాలు పెట్టుకుంటారు, కోపాలు పెట్టుకుంటారు, అసూయ పెట్టుకుంటారు, మనసు నిండా కల్మషం పెట్టుకుంటారు. దేవుడు ఎలా దీవిస్తాడు చెప్పండి? ఒక మనిషి జీవితంలో దేవుని సన్నిధి ఉంటే పొద్దున ఉందనుకో సాయంత్రానికన్నా వెళ్ళిపోవాలి. కోపమైనా, ఎవరి మీద మిస్అండర్స్టాండింగ్ అయినా, మనసులో ఒత్తిడైనా అలా పెట్టుకునే వాళ్ళు పగ పెంచుకుంటున్నారనమాట. అంటే వాళ్ళ హృదయాల్లో ఎందుకు సంతోషం ఉండదో చెప్తున్నాను నేను. కారణం ముఖాలు ఎప్పుడు హ్యాపీగా ఎందుకుంటారో, జీవితాలు ఎందుకు ఉండవో, ఎందుకు వాళ్ళు ఎప్పుడు చూసినా ఎండిపోయి బలహీనంగా, కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, కారణం ఒకటే, ఎవరిని వారు ప్రేమించలేరు, వాళ్ళని వాళ్ళు కూడా ప్రేమించుకోలేరు. అలా ఉన్నావు నువ్వు, వద్దది, అది మంచిది కాదు. రెండవదిగా ఎవరైనా ఏమన్నంటే కడుపు నిండా పెట్టుకొని విషం పెంచుకుంటూ ఉంటారు. అందును బట్టి కూడా సంతోషం ఉండదు. అంటే రియల్గా దేవుడు వాళ్ళని ఐగుప్తు నుంచి, ఆ బానిసత నుంచి విడిపించేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా వచ్చారు. అంటే మనిషి జీవితంలో హ్యాపీనెస్ కోసం చెప్తున్నాను నేను ఈ మాట. ఏదో కార్యం జరిగితేనే కాదు, దేవుణ్ణి కలిగి ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. శత్రువుని కూడా ప్రేమించి క్షమించగలుగుతారు. వాళ్ళ మనసులో నెగిటివ్గా చెత్త చెదారం ఉండదు. నీలో చెత్త చెదారం ఉందంటే నువ్వు దేవునికి ఎక్కడ దూరంగా ఉన్నావు, దేవుని బిడ్డగా ఉన్నావు. కొంతమంది దేవుని పరిచర్య చేస్తూ కూడా అలాంటి మైండ్ సెటప్ ఉండే వాళ్ళు ఉంటారు. దేవుని సేవకుల పక్క నుండి కూడా అలాంటి, మీరు అట్లా ఉండొద్దు. మీరు మా బిడ్డలు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. దేవుడు ఎప్పుడు నీకు సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాడు. ఎల్లప్పుడూ నేను ఉత్సాహం, సంతోషంతో నింపేదని ఈరోజు వాగ్దానం. కాబట్టి మీరు బయటకు వస్తారు, మీరు ప్రతి సమస్య నుండి బయటకు వస్తారు, ప్రతి పోరాటం నుంచి బయటకు వస్తారు, ప్రతి కట్ల నుంచి బయటకు వస్తారు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని వారికి రక్షణ ఆనందం, ఆత్మీయ ఆనందం, ఆరోగ్య ఆనందం, వారికి అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక ఒత్తిళ్లు, కోర్టు కేసులు, మూర్ఖపు మాటల నుంచి విడిపించి భూ సంబంధమైన పనులు, రిజిస్ట్రేషన్స్, వారి ఏదున్నా విడుదల దయచే ప్రభావం. మా సొమ్ము ఒకరు పట్టుకోవడం నీకు ఇష్టం ఉండదు. మా డబ్బు తీసుకున్న వాళ్ళకి నిద్ర పట్టొద్దు. మీడియేటర్లు ఉండి ఇప్పించి నష్టపోయిన వారిని బయటికి తీసుకురా ప్రభా. మా డబ్బు దొంగతనం చేసిన వారికి తెచ్చిచ్చే వరకు నిద్ర పట్టొద్దు. వారి జీవితాల్లో ఒక దినమును భయాన్ని, ఆందోళన కలిగజేసే దేవుడు, వారి మనస్సులో మార్చగలిగే దేవుడు. అలా ఎంత సఫర్ అవుతున్నారో నీ బిడ్డలకి అద్భుతం చేయి నాయన. ఎవరెవరైతే వారు సొమ్ము పట్టుకొని ఏడిపిస్తున్నారో, బెదిరిస్తున్నారో, చాలామంది విన్నపాలు చేస్తున్నారు ప్రభా. కాబట్టి వారి విన్నపములకి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నలిగిన వారిని విడిపించు, కృంగిన వారిని లేవనెత్తు, పడిపోయిన వారిని తిరిగి కట్టు అయ్యా. ప్రతి జీవితాలు శుభం కలిగినట్లు గొప్ప కార్యాలు చేసి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తూ క్రైస్తవ సంఘాల ఐక్యత, పరిశుద్ధాత్మ కొమ్మరిపు అగ్నితో నింపి లేవనెత్తమని, మా అందరి జీవితాలకు విడుదల మీరు దయచేయమని, ప్రతి వారి సమస్య, గర్భం లేని గర్భాలు తెచ్చి గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం ఇచ్చి, ఈరోజు ఎవరెవరి సమస్య పట్టుకొని ప్రేయర్లు ఉన్నారు వారందరికీ విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, అద్భుతంగా మరి 17, 18, 19 3 రోజులు మీటింగ్స్ అండి. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో రండి. కుటుంబాలుగా ప్రామిస్ ల్యాండ్లో ఉండొచ్చు, 3 దినాలు గడపొచ్చు. ఆదివారం సెకండ్ సర్వీస్, తర్వాత బ్యాప్టిజాలు, థర్డ్ సర్వీస్ ఆయిల్ అనైటింగ్ ఉంటుంది. మూడవదిగా దేవుని బిడ్డలారా, ప్రతి శనివారం బెల్లంపల్లి ఉద్యోగ సభ. చాలామంది అక్కడికి వస్తారు, ఉంటారు. సాటర్డే, అటెండే, సండే చూసుకొని వెళ్తారు. రెండవది, కొత్త పాటలు ఎన్నో ఉన్నాయి కదా, వినండి. మరి కొత్త పాట రిలీజ్ కావాలి, ప్రార్థన చేయండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.